ఇలా బ్రహ్మదేవుడు బృహస్పతికి ఇటు పుష్కరునికి అనుకూలంగా సమాధానం చెప్పాడు. బృహస్పతి అంటే దేవగురు అనేటువంటి గురువు మన కాలచక్రంలో ఉండబడేటువంటి ఒక 12 రాశులలో ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటుంటాడు. 12 సంవత్సరాలు ఇలా తిరుగుతూ ఒక్కొక్క రాశి నుంచి ఒక తిరిగి ఏ రాశి నుంచి బయలుదేరినాడో తిరిగి ఆ రాశికి వచ్చేటప్పటికి 12 సంవత్సరాలు అవుతాయి. దీన్ని కూడా పుష్కరము అంటారు వాడుకలో. అలా నువ్వు ఒక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఆ దానికి నేను 12 నదులను ఏర్పాటు చేస్తాను. ముఖ్యమైనటువంటి ఒక 12 నదులు ఏర్పాటు చేస్తాను. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నదిని. ఆ నదిలో నీవు ఉన్నప్పుడు, ఆ రాశికి నీవు వచ్చినప్పుడు ఆ నదికి ఏర్పాటు చేసినటువంటి ఒక నదిలో జలమూర్తిగా ఈ పుష్కరుడు ఉంటాడు. దానికే పుష్కరాలు అని చెప్పి పేరు ఉంటుంది. ఆ సమయంలో, ఆ సంవత్సర కాలంలో, ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేసినటువంటి ఒక వ్యక్తులకు సకలమైనటువంటి ఒక కోరికలు నెరవేరుతాయి, వ్యాధులు తగ్గుతాయి, అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి, ఆరోగ్యప్రదంగా ఆయుష్యప్రదంగా కూడా ఉంటారు. ఎన్నో దోషాలు, ఎన్నో శాపాలు కూడా అందులో ఆ పుష్కర సమయంలో స్నానం చేస్తే పోతాయి అన్నాడు. అమ్మ అలా అయితే 12 సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం ఉంటే అతని దగ్గరే ఉన్నట్టు కదా అని చెప్పి పుష్కరుడు మళ్ళీ అడ్డం వచ్చాడు. అలా అయితే నేను వెళ్ళనన్నాడు. మరి ఎలా అంటావయ్యా అన్నాడు. అది మీరే నిర్ణయించన్నాడు. నిర్ణయించండి స్వామి అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, బృహస్పతి ఈ పుష్కర వినండయ్యా, నీవు ఒక రాశి నుంచి ఇంకో రాశిలో ప్రవేశమైనప్పటి నుంచి ప్రవేశించినటువంటి ఒక రోజు నుంచి 12 రోజులు పుష్కరాలుగా ఉంటాడు. నీతో పాటు ఆ రాశిలో ఈ పుష్కరుడు కూడా, నదిలో పుష్కరుడు కూడా ఉంటాడు. అంతేకాకుండా చివరి 12 రోజులు సంవత్సరాంతంలో మళ్ళీ నీవు ఇంకో రాశికి ప్రవేశించే యొక్క సమయంలో చివరి 12 రోజులు మళ్ళీ ఉంటాడు. ఇక ఈ సంవత్సర కాలంలో ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో ఒక 4 గడియలు మాత్రము ఆ నదిలో అతను ఆవాహన అయి ఉంటాడు. దాన్నే అభిజిత్ అంటారు. అంటే మధ్యాహ్నం 11:30 నుంచి 12:30 వరకు ఈ సమయంలో ఆ నదిలో పుష్కరుడు ఉంటాడు. ఈ ఒప్పందం చాలా బాగా ఉంది, సంతోషం, అలానే కానివన్నాడు. అప్పటి నుంచి మేషాది ద్వాదశ రాశులలో గురువు ఏ రాశి నుంచి ఏ రాశికి మారుతుంటాడో ఆ రాశికి నిర్ణయించేటువంటి ఒక నదిలో పుష్కరుడు ఉండడం. ముందు వచ్చేటువంటి ఒక 12 రోజులు ఆది పుష్కరాలని 12 రోజులు, చివరిలో ఉండబడేటువంటి ఒక 12 రోజులు అంత్య పుష్కరాలని నిర్ణయం జరిగింది. మధ్యన ప్రతిరోజు ఆ నదిలో బృహస్పతి ఆ రాశిలో ఉన్నప్పుడు ఏ నదిలో ఉందో ఆ నదిలో ప్రతిరోజు మధ్యాహ్నం 4 గడియలు మాత్రము ఆ నదిలో ఆవాహన అయి ఉంటాడు అని చెప్పి ఒప్పందం కుదిరించింది. అయితే మేషాది ద్వాదశ రాశులలో ఏ రాశికి ఏ నదులు వస్తాయంటే, గురువు మేషరాశిలో సంచరించేటప్పుడు గంగానదికి పుష్కరాలు వస్తాయి. గంగానదిలో పుష్కరుడు ఉంటాడు. వృషభ రాశి నుంచి ప్రవేశించినప్పుడు, వృషభ రాశిలోకి గురుగ్రహం ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. ఈ నర్మదా నదికే రేవా నది అని కూడా ఉంది. అది ముందు చెప్పుకుందాం, వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం మనం. ఇక మిథున రాశిలో గురువు ప్రవేశించినప్పుడు సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. కర్కాటకంలో ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. సింహరాశిలో గురుగ్రహం ప్రవేశించినప్పుడు గోదావరి నదికి పుష్కరాలు వస్తాయి. అలాగే కన్యారాశిలో కృష్ణానదికి, తులారాశిలో కావేరి నదికి, వృశ్చిక రాశిలో భీమరతి నదికి, తర్వాత ధనుస్సు రాశిలో తామ్రపర్ణి నదికి, మకర రాశిలో గురువు ప్రవేశించినప్పుడు తుంగభద్రా నదికి, కుంభరాశిలో ప్రవేశించినప్పుడు సింధు నదికి, మీనరాశిలో ప్రవేశించినప్పుడు ప్రణీత నదికి. ఇలా ఒక్కొక్క నది, ఈ నదులన్నీ కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి. చూడండి మన భారతదేశం అంటే ఎంత గొప్పదో, ఎంత గొప్ప అనేటువంటిదో, ఎంత సాంప్రదాయబద్ధమైనటువంటిది. ఎన్ని రకాల పుణ్యం చేసుకుంటేనే కానీ, జన్మాలలో పుణ్యం చేసుకుంటే కానీ భారతదేశంలో మనం జన్మించడం జరుగుతుంది. భారతదేశంలో జన్మించడం అంటే సామాన్యం కాదు. ఇది అర్థం చేసుకోరు.
ఈనాడు మత సాంప్రదాయాలు మర్చిపోయి ఏదేదో జరుగుతుంది. అదంతా లోకం అల్లకల్లోలమైపోతుంది. కానీ ఎంతో పవిత్రమైనటువంటి ఒక భారతదేశంలో జన్మించాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాల్సొస్తుంది. అందుకే ఇది తల్లి లాంటిది. భారత మాత. భారతి అంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఈ ముగ్గురు కలిస్తేనే భారతి అని ఏర్పడింది. 3 అక్షరాల పేరు. ఆ భారతి యొక్క గొప్పతనం, మన భారతదేశం యొక్క గొప్పతనం అలాంటిది. ఇలా 12 నదులు మన భారతదేశంలోనే ప్రవహిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క నదికి ఒక్కొక్క రాశిలో గురుగ్రహం ప్రవేశించిన పుష్కరాలు వస్తాయి. ఆ పుష్కరాలలో మనం స్నానం చేసినట్టయితే దేవతా తర్పణము, ఋషి తర్పణము, పితృతర్పణము ఇలా ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా చేసుకున్నట్టయితే మనను అనుసరించుకొని ఉన్నటువంటి వాళ్ళకు, మన పూర్వీకులకు మోక్ష సామ్రాజ్యం లభిస్తూ ఉంటుంది. ఇలాంటి పవిత్రమైన మన భారతదేశం. ఇలాంటి నదిలో ఇలా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గురుగ్రహం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో దానికి పుష్కర ప్రారంభం అంటాం. ఈసారి రేపు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి గురుగ్రహం ప్రవేశిస్తుంది. గత సంవత్సరము ఏప్రిల్ మాసంలో గురుగ్రహం మేషరాశిలోకి ప్రవేశించింది. అప్పుడు గంగానదికి పుష్కరాలు వచ్చాయి. అందరం చూసాము. ఎంతోమంది స్నానాలు చేశారు, కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకున్నారు. ఈసారి రేపు మే 1వ రోజున వృషభ రాశిలోకి గురుగ్రహం ప్రవేశిస్తుంది. ఈ గురుగ్రహం ప్రవేశించినప్పుడు ఆనాటి నుంచి నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. ఆ రోజు నుంచి మే 1వ తారీఖు నుంచి మే 13వ తారీఖు వరకు గంగానది పుష్కరాలు. ఈ పుష్కరాల సమయంలో వాటికి అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి దైవ కార్యక్రమాలు, పితృ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం మనకెంతో ఉంది. దానివల్ల మనము పునీతులమే కాకుండా మన పూర్వీకులను కూడా, అంటే మన పితృపితామహ ప్రపితామహాదులు, మాతృమాతామహి ప్రపితామహాదులు, అంతకంటే మన వాళ్ళంతా కూడా మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి ఈ పుష్కరాలు మనకు అనుకూలంగా ఉంటాయి. పుష్కరంలో దైవ స్నానం చేసినట్టయితే, నదీ స్నానం చేసినట్టయితే దైవానుగ్రహం కలుగుతుంది. పుష్కరం యొక్క సమయంలో ఈ 12 రోజులు ఆ నది ఒడ్డున కూర్చొని తపస్సు చేసినట్టయితే మనకు ఎంతో ఫలదాయకంగా ఉంటుంది. ఇలా పుష్కరాలన్నీ కూడా మనకు తోడ్పాటుగా మన జీవనాధారానికి ఉన్నట్టుగా ఉంటున్నాయి. అందుకే ఈ నదుల నీళ్ళన్నీ కూడా మనం తాగుతూ ఉన్నాం కదా. మనం ఎంత పవిత్రంగా ఉండాలి, మన సాంప్రదాయాన్ని ఎంత కాపాడుకోవాలి. కాబట్టి మనం ఈ నదులలో ఉన్న సమస్త కోరికలు తీర్చేటువంటి ఒక ఈ పుష్కరుడు మనకున్నాడు. ఇందుకే పుష్కరము అంటే అమృతమయమని అనుకుంటున్నాము. సుముహూర్తాలు పెట్టేటప్పుడు ఫలాని కన్యాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున అంటాం. అంటే అమృతమైనటువంటి ఒక ఆ గడియలలోనే తాళి కట్టడము, జింగు జీరక అంటే జీలకర్ర బెల్లం పెట్టడము అనేటువంటి చేస్తాము. వేరే దానికి శంకుస్థాపనాలు ముహూర్తాలు పెట్టినప్పుడు ఫలాని ముహూర్త సమయంలోనే శంకుస్థాపన కావాలి, అదే దానికి పుష్కరాలు అంటాడు. కన్యాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున, తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున అని చెప్పి బ్రాహ్మణులు చెప్తూ ఉంటారు. అలాంటి యొక్క సమయంలో ఆ అమృత గడియలలోనే మనకు పుష్కరాంశలు వస్తుంటాయి. అందు గురించి ఈ పుష్కరాంశలు అనేటువంటివి, పుష్కరం అనేటువంటివి మహా పవిత్రమైనటువంటివి. ఈ నది మనకు ఈ సంవత్సరము మే 1వ తారీఖు నుంచి నర్మదా నదిలో అతి పవిత్రమైనటువంటి ఒక నర్మదా నదిలో ప్రారంభం కాబోతుంది. దాని గురించి మనం ఇంకో 15 రోజులు వేచి చూద్దాము. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.